రైట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. సోనియమ్మ లోక్సభకు బై బై చెప్పనుందా? అదేవిధంగా లోక్సభకు ఒకవేళ బై బై చెప్తే మరి నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నారు? అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క ప్రశ్న మరి ఇప్పటికే వైరల్ అవుతోంది. అదేవిధంగా ప్రత్యక్ష రాజకీయాలకు సోనియా గాంధీ దూరం కానున్నారా అన్న అంశం కూడా మరి వైరల్గా మారింది. దీంతోపాటుగా రంగంలోకి ప్రియాంకను మరి ఒకవేళ చేర్చే అవకాశం దీంతో సుగమం కాబోతుందా అన్న అంశం కూడా ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఇక ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు తులసిరెడ్డి గారు. వీరు ఏపీసీసీ కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు. ముందుగా ఏపీ నుంచి మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. తులసిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. రైట్ అండి, మరి సోనియమ్మ లోక్సభకు బై బై చెప్పి మరి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానుందంటూ కూడా వార్తా కథనాలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు సీనియర్ కాంగ్రెస్ నేతగా? అంటే ఈరోజు రాజ్యసభకు రాజస్థాన్లో నామినేషన్ చేసినట్టుగా చూశారు ఇప్పుడే. ఇప్పుడు మనము లోక్సభ రాజ్యసభ ఈ రెండు ఒక్కొక్క పరిస్థితి బట్టి వేస్తుంటారు. ఇప్పుడు మనము ఇందిరాగాంధీ గారు ఆవిడ రాజకీయ రంగ ప్రవేశమే రాజ్యసభ ద్వారా. ఇందిరాగాంధీ గారు ఆవిడ రాజకీయ రంగ ప్రవేశము 1900 ఫస్ట్ రాజకీయ కమిషన్ ఇందిరాగాంధీ 64, 67 వరకు రాజ్యసభ మెంబరు. అదేవిధంగా వాజ్పేయి గారు, అద్వానీ గారు, మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ వచ్చేసి రాజ్యసభ మెంబర్స్ గా చేసిన వాళ్ళు. రాజ్యసభ మెంబర్ గా మన్మోహన్ సింగ్ గారు 10 years ప్రధానమంత్రిగా ఉన్నారు రాజ్యసభ మెంబర్ గా. అదేవిధంగా వాజ్పేయి గారు వచ్చేసి 1962 నుండి 67 వరకు ఒకసారి, 86 నుండి 91 వరకు ఒకసారి, అద్వానీ గారు 1970 నుండి దాదాపు 89 వరకు రాష్ట్ర మెంబర్గా ఉన్నారు. కాబట్టి ఇంట్లో లోక్సభతో కంటెస్ట్ చేసిన ప్రత్యక్ష రాజకీయాలు, రాజ్యసభతో కంటెస్ట్ కాదు అనేది కాదు. ఈవెన్ నితీష్ కుమార్ అనేక సార్లు అతను ఎమ్మెల్యే కంటెస్ట్ చేయలేదు. అతను ప్రచారం చేసి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ గానో లేకుంటే ఎమ్మెల్యే గానో అయ్యేవాడు. కాబట్టి ఇక్కడ లోక్సభ ఎన్నికల కంటెస్ట్ అయినంత మాత్రాన ప్రత్యక్ష రాజకీయాల నుండి దూరమైనట్టే కాదు. రాజస్థాన్ నుండి రాజ్యసభ మెంబర్ గా నామినేషన్ చేసింది కాబట్టి ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నట్టే. రాయబరేలీలో ప్రియాంక గాంధీ కంటెస్ట్ చేయడానికి అవకాశాలు ఉండొచ్చు. రైట్ అండి. అంటే ప్రత్యేకించి రాజస్థాన్లోని రాజ్యసభ సీట్ నుంచే పోటీ చేయడం వెనక కారణాలు ఏంటంటారు? అదేమి లేదు, ఎక్కడో ఒకసారి కంటెస్ట్ చేయాలి కదా. కాబట్టి రాజస్థాన్లో ఇప్పుడు గతంలో మన్మోహన్ సింగ్ గారు కూడా ఒకసారి రాజస్థాన్ నుండి కంటెస్ట్ చేశారు. తర్వాత అనేక సార్లు అస్సాం నుండి రాజ్యసభ మెంబర్ అయ్యారు, తర్వాత ప్రధానమంత్రి అయ్యారు. అదేమి ఎక్కడ పార్టీకి మెజారిటీ ఉండి ఇప్పుడు తెలంగాణ ఒకటి, కర్ణాటక ఒకటి, రాజస్థాన్ ఒకటి, కొంత కాంగ్రెస్ కు అవకాశం ఉండే ఎంపీలు ఉండే చోట కాబట్టి యాక్చువల్గా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలా. కొన్ని స్థానిక పరిస్థితులు ఆ రాష్ట్రంలో కొందరు ఇంపార్టెంట్ పర్సన్స్ ఆడ సామాజిక ఈక్వేషన్స్ ఉన్నప్పుడు కొంత ఓవరాల్ గా చూసుకుంటారు. అంతే తప్పని చేసి దీంట్లో ఏం పెద్దగా దానికి స్పెసిఫిక్ రీజన్ అంటూ ఉంటుంది అనుకోవడం అనేది. రైట్. మరి రానున్న కాలంలో ప్రియాంక గారిని గెలిపించుకొని అదేవిధంగా రాహుల్ గారిని గెలిపించుకొని మరి ప్రియాంకను ఫోకస్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి కాంగ్రెస్ అధిష్టానంలో అన్న ఒక వార్త వినిపిస్తోంది. ఎంతవరకు నిజం అంటారు? మీరేమంటారు? డెఫినెట్గా ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు డైరెక్ట్ ఎలక్షన్స్ లో ఎంపీగా కంటెస్ట్ చేశారు, ఉన్నారు. ప్రియాంక గాంధీ గారు కంటెస్ట్ చేయలేదు కానీ మిగతా పార్టీ పరంగా ప్రచార కార్యక్రమాలు అన్ని యాక్టివ్గా ఉన్నారు కదా. కాబట్టి ఆల్రెడీ ఆవిడేమి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నట్టే. కాకపోతే ఏమంటే కంటెస్ట్ చేయలేదు ఒకటే, కానీ మిగతా అన్ని జనరల్ సెక్రటరీగా పార్టీ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా మన తెలంగాణలో కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది. కాబట్టి ఆల్రెడీ ఆవిడ ఉన్నారు రాజకీయాల్లో, డైరెక్టర్ రాజకీయాల్లో ఉన్నారు. అంటే ఒకవేళ సోనియా గాంధీ గారి ప్లేస్లో ఒకవేళ మరి ప్రియాంక గాంధీ గారిని ఊహించుకుంటే ఎలా ఉంటుందంటారు? అంటే క్యాడర్ పరంగా కాకుండా ఒకవేళ మీరు ఒక ఓటర్గా చెప్పండి, ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇక మొదటి నుండి రాయబరేలీ అనేది ఆ కుటుంబానికి కంచుకోటగా ఉంది. కాబట్టి రాయబరేలీ అమేది కూడా ఉన్నది. అమేది మొన్న అమేది పోవడం జరిగింది. మిగతా రెండు కూడా మొదటి నుండి కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్నాయి. ఎప్పటిగా వచ్చేసి ఆ కుటుంబ సభ్యులను ఎవరైనా కానీ వాళ్ళు హృదయపూర్వకంగా స్వీకరిస్తారు. న్యాచురల్గా కాంగ్రెస్ క్యాండిడేట్ గా కూడా కాంగ్రెస్ కంచుకోట లాంటి ప్రాంతం కాబట్టి కోర్స్ ఇప్పుడు ఈ లోపల ప్రాంతీయ పార్టీలు బలపడినాయి కానీ లేకుంటే మొదటి నుండి కూడా కాంగ్రెస్ కంచుకోట, ఆ కుటుంబానికి కంచుకోట.
నియోజకవర్గాలు రెండు. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్లో కూడా ఒకప్పుడు చానాల పాటు అధికారంలోని పార్టీ ఈ లోపల కొంత ప్రాంతీయ పార్టీలు బీజేపీ బలపన్నాక ఉత్తరప్రదేశ్లో ఇబ్బందిగా ఉంది. లేకపోతే అంతకుముందు ఉత్తరప్రదేశ్ కూడా బలమైన రాష్ట్రమే కదా కాంగ్రెస్. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా రానున్న కాలంలో మరి ప్రధాని పదవికి మరి సోనియా గాంధీ గారు కాకుండా ఒకవేళ వాళ్ళ కుటుంబంలో వ్యక్తులు కాకుండా బయట వారికి ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందంటారా? ఏమంటారు? ఇప్పుడు ప్రధాని పదవి కావాలనుకుంటే ఆవిడ ఎప్పుడైనా తీసుకుండొచ్చు. ఆవిడ కానీ కుటుంబ సభ్యులు కానీ. ఇప్పుడు 2004 నుంచి 2014 వరకు యూపీఏ అధికారం ఉన్నది కదా. 2004 నుండి 2014 10 ఇయర్స్ మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆ మూమెంట్లో సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ కావాలనుకున్నా ఇబ్బంది లేదు కదా. కాబట్టి మరి అది అక్కడ పరిస్థితులు బట్టి ఆలోచిస్తారు అంతే తప్పనిచ్చేసి ఆ కుటుంబానికి పదవీకాంక్ష అనేది ఉంటే కనుక అది ఒకటి చాలు. ఒక సర్పంచ్ పదవి కోసం ఎన్ని అవస్థలు పడే రోజుల్లో 10 ఇయర్స్ పాటు ప్రధానమంత్రి పదవికి అవకాశాలు ఉండి కూడా ఆ కుటుంబ సభ్యులు ఎవరు తీసుకోలేదు. కాబట్టి ఆ పరిస్థితులు బట్టి ఆలోచిస్తారు. రైట్. మరి గడిచిన 10 ఏళ్లలో కూడా మనం చూస్తున్నాం కాంగ్రెస్ అంతంత మాత్రంగానే ఒకవేళ అధికారంలో ఉంది అనుకుంటే అరణ్యవాసం కాంగ్రెస్కి ఇప్పుడు తప్పబోతోంది. అరణ్యవాసం నుంచి ఇప్పుడు మళ్ళీ రాజ్యాధికార పర్వంలోకి దిగబోతోంది కాంగ్రెస్ అన్న వ్యాఖ్యలు కూడా బయట వినిపిస్తున్నాయి ట్విట్టర్ వేదికగా. ఎలా తీసుకోవచ్చుంటారు ఈ వ్యాఖ్యలు? నిజమేనంటారా? ఇప్పుడు మనము 1994 నుంచి 2004 వరకు అప్పుడు 10 సంవత్సరాల పాటు కేంద్రంలో లేదు, రాష్ట్రంలో లేదు కాంగ్రెస్ పార్టీ. 1994 నుంచి 2004 వరకు, మళ్ళీ 2004లో అధికారం వచ్చింది. 2014 వరకు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూడా అప్పుడు ఇంకా సమైక్య రాష్ట్రంలో అక్కడ 10 ఏళ్ళు ఇక్కడ 10 ఏళ్ళు ఉన్నది. మళ్ళీ 2014 నుంచి 2024 వరకు మళ్ళీ టీఆర్ఎస్ అధికారం లేదు. కాబట్టి ఈ అరణ్యవాసం అనేది గతంలో కూడా ఉంది. గతంలో కూడా అరణ్యవాసం ఉండి 10 ఏళ్ల పాటు 94 నుంచి 2004 వరకు ఆ అరణ్యవాసం ముగిసి మళ్ళా 10 ఏళ్ళు అధికారం ఉన్నది. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళ అరణ్యవాసము. ఆ అరణ్యవాసం ముగిసి ఖచ్చితంగా మళ్ళా కేంద్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ తెలంగాణలో వచ్చేసింది, ఆంధ్రాలో కూడా వచ్చేస్తుంది. కేంద్రంలో కూడా ఆల్రెడీ చూశారు 10 సంవత్సరాల పాటు మోడీ పరిపాలన చూశారు. న్యాచురల్ గా రైతు ఏగిలి మార్చినట్టు ప్రజలు కూడా మార్పును కోరుకుంటారు. కాబట్టి డెఫినెట్ గా ఈసారి వీళ్ళు ఎన్ని చెప్పొచ్చు, మాకు 370 400 అని చెప్పొచ్చు, కానీ మార్పు కోరుకున్నాక అవి పేక మెడల్లా కూలిపోతాయి ఆ సీట్లు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మార్పు కోరుకుంటారు. కాంగ్రెస్ అధికారంలోకి కేంద్రంలో రాష్ట్రంలో వస్తుంది. రైట్. మరి మీరు చెప్పినట్లుగానే ఉన్నట్టుగానే మొన్నేమో కర్ణాటకలో గెలవడం జరిగింది, నిన్నేమో తెలంగాణలో, నెక్స్ట్ ఆంధ్ర ఫోకస్ పెట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. మరి ఆ ఫోకస్ ఏ విధంగా ఫలించబోతోంది? మరి ఇప్పటికే రాజకీయ చదరంగంలో భాగంగా అక్కడ కూడా ఎత్తులపై ఎత్తులన్నీ సరిచేసుకోవడం జరుగుతుంది. మరి ఆంధ్ర మీద ఫోకస్ ఎలా ఉందంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మనం తీసుకుంటే మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ కుటుంబానికి కంచుకోట. మరి ఆంధ్రప్రదేశ్ కూడా నెహ్రూ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 1977లో ఎమర్జెన్సీ తర్వాత సాక్షాత్తు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారే ఓడిపోయారు. ఉత్తరప్రదేశ్ లో 85 ఎంపీ సీట్లకు ఆనాడు 85 పోయినాయి. అటువంటి నేపథ్యంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 42కు 41 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకోవడం జరిగింది. మళ్ళీ 1980లో కూడా మళ్ళీ 42 41. కాబట్టి దీన్ని బట్టి ట్రాక్ రికార్డు 2004 2009లో కూడా కేంద్రంలో యూపీఏ అధికారంలోకి వచ్చడానికి ప్రధాన కారణము ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఎంపీ సీట్లు రావడం. కాబట్టి మొదటి నుండి ఉంది. కాబట్టి ఆ ట్రాక్ రికార్డు సరే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒకటి, అంతకుముందు 10 ఏళ్ళు అధికారంలో, ఇది 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు అధికారంలో ఉండడం ఒక కారణము. రాష్ట్ర విభజన అనే ఒక కారణం చేత ఒక ఓడిపోవడం జరిగింది 2014లో, మళ్ళీ 2019లో మళ్ళీ ఆ ఫేజ్ అయిపోయింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పినట్లు మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనేది ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తా ఉంది. ఖచ్చితంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం వీసింది. అది మొన్న తెలంగాణ ఎన్నికల్లో నిరూపితమై అధికారంకి వచ్చింది. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి చరిత్ర పునరావృతం కాబోతా ఉంది. దానికి తగ్గట్టుగా షర్మిలమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా షర్మిలమ్మ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడము, పిసిసి అధ్యక్ష బాధ్యత తీసుకోవడము, బాధ్యత తీసుకున్న తర్వాత విస్తృతంగా పర్యటించడము, తర్వాత సూటిగా ధాటిగా ధీటిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద మేము అధికారంలోకి వచ్చి ఏం చేస్తాము,
గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఏం చేశాము, ఇవన్నీ ప్రజలకు వచ్చేసి పంచముఖ వ్యూహంతో పోతున్నాం. ఉమ్, శర్మిలమ్మ గారు మేమందరము పంచముఖ వ్యూహం ఒకటి, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు చెప్పడము, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు చెప్పడము, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామని చెప్పడము, రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పడము, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడము, ఈ పంచముఖ వ్యూహంతో పోతున్నాము. ప్రజల్లో గణనీయమైన మార్పు వచ్చింది. బాగా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ఉంది. రైట్ అండి. తులసిరెడ్డి గారు ఇప్పుడు అదేవిధంగా మరి అంటే 2004 2009 కూడా ఏం జరిగిందో మీకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు దాదాపు ఆ, కాంగ్రెస్ కూడా పక్కన ఉన్న విషయం మీరు ఇప్పుడు చెప్పడం జరిగింది. కానీ అప్పుడు పరిస్థితులు వేరే, అప్పటి ఏపీ పరిస్థితులు వేరే, ఉమ్మడి ఏపీగా ఉన్న అప్పుడు పరిస్థితులు వేరే, ఇప్పుడు వేరే పరిస్థితులు. ఫోకస్ కూడా ఇప్పుడు మీరు పెట్టబోతున్నారు కాబట్టి షర్మిలమ్మ గారికి పగ్గాలు మొత్తం ఇవ్వడం జరిగింది కాబట్టి ఏపీకి సంబంధించి మరి నాటి రిజల్ట్సే ఏ విధంగా పునరావృతం అవుతాయి అని మీరు సమీకరణాలు వేసుకోగలుగుతున్నారు? ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందు ఉమ్, ఒక్కసారి తెలంగాణ పొజిషన్ ఆలోచించండి. ఓకే. కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందు తెలంగాణలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఉమ్, హుజూరాబాద్కు మునుగోడుకు ఉప ఎన్నికలు జరిగినాయి. ఉమ్, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో బద్వేలు ఉప ఎన్నిక కూడా జరిగింది. ఉమ్, ఇక్కడ హుజూరాబాదు మునుగోడులో డిపాజిట్ పోయింది కాంగ్రెస్. ఉమ్, అంటే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాతనే అలా డిపాజిట్ పోయింది. ఉమ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో బద్వేల్లో కూడా డిపాజిట్ పోయింది. ఉమ్, కానీ హుజూరాబాద్ కంటే బద్వేల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఉమ్, అలాంటిది కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత ఒక్కసారి అంతవరకు బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ అనేది తెలంగాణలో పోయి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ అని వచ్చింది. బీజేపీ పక్కకు పోయింది. తర్వాత బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ పోయి కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. ఉమ్, జస్ట్ కొద్ది రోజుల్లోనే డిపాజిట్ పోయిన పరిస్థితి నుండి తెలంగాణలో ఈవెన్ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినాకనే నేను చెప్పేది, ముందు కాదు, ఉమ్, డిపాజిట్ పోయిన పరిస్థితి నుండి అధికారం రావడం జరిగింది. ఉమ్, కాబట్టి మార్పు అనేది చాలా ఈజీగా జరుగుతుంది. ప్రజలు మార్పు కోరుకుంటే ఒక మ్యూటేషన్స్ జరుగుతుంది, గ్రాజువల్ గా రావాలని ఏం లేదు. ఉమ్, కాబట్టి అదే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. కాబట్టి చంద్రబాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, ఉమ్, జగన్ కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, ఉమ్, పవన్ కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే ఉమ్, అనేది ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నమ్ముతున్నారు. ఉమ్, బీజేపీ ప్రాపకం కోసం అటు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఏ విధంగా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారో చూసిన తర్వాత ఉమ్, బీజేపీకి రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే లేదు, ఒక ఎంపీ లేదు, ముందుగానే బలహీనము. దానికి తోడు రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వకుండా, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వలేదు, విశాఖ రైల్వే జోన్ ఇవ్వలేదు, పోలవరం ప్రశ్నార్థకమైంది, కడప జిల్లా స్టీల్ ప్లాంట్ లేదు. ఈ విధంగా బీజేపీలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇంత ద్రోహం చేస్తున్నా, వాళ్ళకి ఇలా బలం లేకున్నా బీజేపీ చుట్టూ, నరేంద్ర మోడీ చుట్టూ, అమిత్ షా చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు ఈ ప్రాంతీయ పార్టీలు. అంటే వీళ్ళు కేంద్రం చేతిలో హవాలీలు, కీలుబొమ్మలు, బానిస పార్టీలు ఇవి. కాబట్టి వీళ్ళు నమ్ముకుంటే ఏం కాదు అనేది ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తున్నారు, బీజేపీ ద్రోహం చేసింది, బీజేపీ చేతిలోకి కీలుబొమ్మలు ఇవి, వీళ్ళ చేత ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు, తెచ్చే శక్తి లేదు ప్రాంతీయ పార్టీలకు. కాబట్టి కాంగ్రెస్ వస్తేనే ప్రత్యేక హోదా కానీ, చట్టంలోని అంశాల అమలు కానీ, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ కానీ ఇవి రావాలంటే కాంగ్రెస్ అధికారంలో వస్తేనే వస్తాయనేది ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో న్యాచురల్గా మేము టీం వర్క్, ఇప్పుడు షర్మిలమ్మ గారితో పాటు గతంలో కూడా ఇప్పుడు కేంద్రంలో మల్లికార్జున ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నారు, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్ర చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక టీం వర్క్ అన్నమాట. కేవలం వచ్చేసి ఒక ఏఐసిసిను ఒక్కొక్క పిసిసి అధ్యక్షుడితోనే కారణంగా టీం వర్క్. గతంలో కూడా డిఎస్ పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు, వైఎస్ లీడర్ గా ఉన్నారు. యాక్చువల్ గా వైఎస్ పిసిసి అధ్యక్షులు గారు 2004-09లో, డిఎస్ వచ్చేసి డి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షులు. కాబట్టి ఇది ఒక టీం వర్క్. షర్మిలమ్మతో పాటు మేమందరం ఉన్నాము, ఒక సమిష్టిగా కృషి చేస్తాము. దానికి తోడు ఒక అనుకూలమైన పాజిటివ్ వాతావరణం రాష్ట్రంలో ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా 2024లోనే, 2029 వరకు కాకుండా 2024లోనే ఇది క్రికెట్ వచ్చేసి 2020 మ్యాచ్ టైపు, టెస్ట్ మ్యాచ్ కాదు, 2020 మ్యాచ్ 2024లోనే అటు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా మేము పంచమిక వ్యూహము మా మేనిఫెస్టోలో కూడా ప్రజలకు వచ్చేసి ఆకర్షించే విధంగా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టో తయారు చేయబోతున్నాం. త్వరలో అది కూడా ప్రకటిస్తాం.
రైట్ అండి. మరి ఇప్పుడు ఏపీలో కూడా ఫోకస్ పెట్టడం వెనక ఇంకొక కారణం కూడా దాక్కుందంటూ కూడా పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తుంది. మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారితోటి షర్మిలమ్మ అంటే అంటకాగుతూ ఉన్నారు, ఇంటి పోరును తట్టుకోలేకపోతున్నారు. మరి ఈ క్రమంలో కాంగ్రెస్ని ఏ విధంగా భుజాన వేసుకుని ముందుకు తీసుకువెళ్ళి విజయాన్ని కాంగ్రెస్ చేతుల్లో ఎలా పెట్టగలరు అన్నది కూడా పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. మీరేమంటారు? మాకు జగన్ ఒక్కడే రాజకీయ ప్రత్యర్థి కాదు. ఉమ్, మేము అధికారంలోకి రావడం మా లక్ష్యం. ఉమ్, మేము అధికారంలోకి రావాలి అంటే జగన్ పార్టీ ఓడిపోవాలా, టీడీపీ పార్టీ ఓడిపోవాలా, ఉమ్, జనసేన పార్టీ ఓడిపోవాలా, బీజేపీ ఓడిపోవాలా. ఉమ్, మేము సొంతంగా కానీ ఇండియా కూటమి సిపిఎం సిపిఐ మేము వచ్చి ఇండియా కూటమి కానీ అధికారంలోకి రావాలా. కాబట్టి మాకు జగన్ ఒక్కడే రాజకీయ ప్రత్యర్థి కాదు. ఉమ్, మేము అధికారంలోకి రావడం అనేది మా లక్ష్యం. ఉమ్, మేము అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా వస్తుంది, మిగతా చట్టంలో అంశాలు మొదలవుతాయి. ఉమ్. కాబట్టి మేము ఆ కోణంలో ఆలోచిస్తాం తప్ప మాకు వచ్చేసి జగన్ ఒక్కడే రాజకీయ ప్రత్యర్థి, జగన్ ఓడించడమే మా లక్ష్యం కాదు. జగన్తో పాటు వీళ్ళందరినీ ఓడించడమే మా లక్ష్యం. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి షర్మిలమ్మ గారు కూడా మెట్టింట అంటే తెలంగాణలో కూడా వచ్చారు, ఒక పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అటు తర్వాత మళ్ళీ పాదయాత్రలు, నిరసన యాత్రలు, అవి ఇవి దీక్షలు చేయడం, అరెస్టులు చేయడం ఇవన్నీ కొనసాగాయి. తర్వాత మళ్ళీ ఏపీకి వెళ్ళడం జరిగింది. ఏపీలో మళ్ళీ కాంగ్రెస్ పగ్గాలను తీసుకోవడం జరిగింది కదా. మరి పుట్టినింట ఇట్టినింట ఈ విధంగా ఉంది కదా. మరి ఏ విధంగా విజయాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందంటారు? గెలిపించే గుర్రంగా మరి షర్మిలమ్మని మనం తీసుకోవచ్చు అంటారా? కాంగ్రెస్ని గెలిపించే గుర్రంగా అదనపు లాభం అంతా షర్మిలమ్మతోనే అయిపోతుంది కాదు. ఉమ్, ఓకే, ఇప్పుడు మేము వచ్చేసి చెప్పాం కదా, కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత తెలంగాణలో మార్పు వచ్చింది, కర్ణాటక తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో మార్పు వచ్చింది. ఉమ్, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానానికి ఒక పిలుపిచ్చింది. పార్టీ సిద్ధాంతాలకు లోబడి కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా వాళ్ళు హృదయపూర్వకంగా స్వాగతిస్తాము. అటు కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి పోయిన వాళ్ళు కానీ మిగతా పార్టీలో కానీ పార్టీ సిద్ధాంతాలకు లోబడి వస్తే కనుక వాళ్ళు ఆహ్వానిస్తామని చెప్పి సతీష్ మార్గం నిర్ణయించిన తర్వాత ఉమ్, షర్మిలమ్మ గారు పార్టీలో చేరడం జరిగింది. ఉమ్, అన్ని కోణాల్లో ఆలోచించి ఆవిడకు పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఉమ్, ఆవిడ తిరుగుతా ఉంది. మేమందరం కూడా వచ్చేసి సీనియర్ లీడర్స్ మా బుద్ధి మా వర్క్ మేము చేస్తున్నాము. నేను ముందే చెప్పాను, ఉమ్, ఇప్పుడు 2004 2009లో రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షులు కాదు, ఉమ్, డి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షులు. ఉమ్, మరి ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ అని చెప్పేసి రాజశేఖర రెడ్డికి పక్కన పెట్టినారు ఏమన్నా. ఉమ్, కాబట్టి అదే విధంగా ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షులు. ఉమ్, అంతమంది చేత వచ్చేసి మొత్తం అంతా మల్లికార్జున ఖర్గేది అంటామా? ఉమ్, రాహుల్ గాంధీ గారిది ఏమి ఉండదా? ఓకే. కాబట్టి ఎవరో ఒకరు వచ్చేసి పిసిసి ఒక టీం ఉంటుంది, క్రికెట్ టీము. ఉమ్, ఆ టీంకి వచ్చేసి ఒక లీడర్ ఉంటారు. ఉమ్, అంత మంది చేత వచ్చేసి బౌలర్స్ అవసరమే, బ్యాట్స్మెన్ అవసరమే, వికెట్ గీవర్స్ అవసరమే. ఒక్కోసారి ఒక్కొక్క బౌలర్ వచ్చేసి గెలిపించే సందర్భాలు ఒక్కొక్క టీం ఒక్కొక్కసారి ఒక్కొక్క టెస్ట్ మ్యాచ్ను, ఒక 2020 మ్యాచ్ను ఒక్కోసారి ఒక బ్యాట్స్మెన్ గెలిపిస్తారు, ఉమ్, ఒకసారి టీం లీడర్ గెలిపిస్తారు. కాబట్టి ఇది ఒక టీం వర్క్ అన్నమాట. ఓకే. అంతే తప్పనిచ్చేసి మొత్తం ఏ పార్టీలో కూడా టీం వర్క్ అందరూ కలిసి కృషి చేస్తేనే దీనికి అవుతుంది. మేము ఆ టీం వర్క్ చేస్తున్నాం. న్యాచురల్ గా టీం లీడర్ గా షర్మిలమ్మ గారు ఉన్నారు. ఆ అడిషనల్ అడ్వాంటేజ్ వచ్చేసి రాజశేఖర గారి బిడ్డగా తర్వాత వచ్చేసి బాగా విస్తృతంగా పర్యటిస్తున్నారు, పార్టీ కోసం కృషి చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇది టీం వర్క్. ఉమ్, ఓకే. ఇప్పుడు అదేవిధంగా మనం పక్క రాష్ట్రాలుగా ఉన్న మరి పంజాబ్ కానీ హర్యానాలో కానీ మనం చూస్తున్నాం, ఏం జరుగుతుందో కొనసాగుతుందో అక్కడ ఎలా ఉందో మనం చూస్తున్నాం. అక్కడ ఉండే రైతుల ఆగ్రహాలు కానీ ఆ యొక్క ఉద్యమాలు కానీ దేనికి సంకేతంగా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఓవరాల్ గా దేశవ్యాప్తంగా రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఉమ్, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కసారి అది ప్రతిరోజు, కానీ ఓవరాల్ గా సమాజంలో రకరకాల ప్రజలు తీసుకుంటే రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇప్పుడు రైతు బిడ్డకు పిల్లనిచ్చేవాళ్ళు లేడు. ఉమ్, రైతు కొడుకుకు అతనికి వేరే ఉద్యోగం లేకుంటే అతనికి 50 ఎకరాలు ఉన్నా 100 ఎకరాలు ఉన్నా కానీ అమ్మాయిని ఇచ్చేవాళ్ళు లేరు. ఉమ్, అది ఒక్కటి సార్ ఇంకొచ్చేసి రైతుల పరిస్థితి ఎంత దీనంగా ఉందో దయనీయంగా ఉందో తెలుసుకోవడానికి. ఉమ్, కాబట్టి రైతుల కోసము ఎంత చేసినా తక్కువే, చాలా చేయాల్సింది ఉంది. ఆ కోణంలో వచ్చేసి ప్రస్తుతము దేశంలో రైతుల ఆత్మహత్యలు, కౌలు రైతుల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఉమ్, కాబట్టి అది ఏ ప్రభుత్వమైనా సరే రైతుల విషయంలో తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఇప్పుడు వాళ్ళు ఎంఎస్పి కోసం, ఉమ్, మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం ప్రధానంగా లాస్ట్ రైతు ఉద్యమాలప్పుడు కేంద్ర ప్రభుత్వము ఎంఎస్పి ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ప్రకటించలేదు. కాబట్టి దానికోసం ఉద్యమిస్తున్నారు. ఉమ్, వాళ్ళ
పండిస్తారు. పండించిన తర్వాత ఇప్పుడు దానికి ఒక ఎంఎస్పి అనేది కొన్ని పంటలకే ఉంది, అన్ని పంటలకు లేదు. ఆ ఉన్ని పంటలకు కూడా పెద్దగా కొనడం లేదు. కాబట్టి అన్ని పంటలకు ఎంఎస్పి ప్రకటించాలా. ఆ ఎంఎస్పి రానప్పుడు ప్రభుత్వమే కొనే విధంగా ఆ యంత్రాంగం ఉండాలా. అప్పుడు రైతు వచ్చేసి ధైర్యంగా వ్యవసాయం చేయగలడు. కాబట్టి ఇది అన్ని పార్టీలు కూడా, అన్ని ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము, అది మా ప్రభుత్వం ఉన్నా, బీజేపీ ఉన్నా, ఇంకోటి ఎవరైనా కానీ తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం. రైట్ అండి. ఇక చివరిగా మరి ఇప్పుడు అచ్చం ఇందిరమ్మ గారి యొక్క పోలికలు కలిగి మరి ప్రియాంక ఉన్నారు కాబట్టి మరి పోయిన అంటే ఇందిరాగాంధీ ఆ టైంలో ఉన్న చరిష్మా ఏదైతే ఉందో కాంగ్రెస్ చరిష్మా మళ్ళీ ప్రియాంక గాంధీ పేరిట ప్రియాంక గాంధీ గారు తీసుకొచ్చే అవకాశం ఉందా? దీని మీద మీరేమంటారు ఫైనల్? ఇప్పుడు ప్రియాంక గాంధీ గారికి డెఫినెట్గా వచ్చేసి మొదట ఇందిరమ్మ అంటేనే ఒక ప్రపంచ నాయకురాలు. బట్ ఇందిరమ్మ గారి పోలికలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఆవిడ విస్తృతంగా ప్రకటిస్తుంది, చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడుతూ ఉంది, ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతుంది. కాబట్టి డెఫినెట్గా వచ్చేసి ప్రియాంక గాంధీకి ఫీచర్ ఉంటుంది, రాహుల్ గాంధీ గారికి ఫీచర్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఫీచర్. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్, తులసిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఏపీసీసీ నాయకులుగా ఉన్నారు, మరి ఏపీ కాంగ్రెస్లో కూడా మరి ఆయన భుజ స్కంధాల మీద మరి పార్టీ బరువు బాధ్యతలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మరి తులసిరెడ్డి గారు తన యొక్క అభిప్రాయం చెప్పినట్లుగా మరి రాజకీయాలలో, ప్రత్యక్ష రాజకీయాలలో మరి ప్రత్యక్ష ఎన్నికలలో మరి సోనియా గాంధీ గారు దగ్గరగానే ఉండే అవకాశం ఉందంటూ కూడా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. అటు ముందు కూడా తెలంగాణలో ఖమ్మం నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా అప్పుడు వైరల్ అయిన పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ పీసీసీ కూడా మరి ఆమెకు ఒక ప్రపోజల్ కూడా పంపించడం, మరి ఇప్పుడేమో రాజస్థాన్ నుంచి రాజ్యసభ మరి సీట్ నుంచి పోటీ చేసేందుకు యత్నాలు జరుగుతున్నట్లుగా మొత్తానికి ఆ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి సంబంధించి ఆ యొక్క శ్రేణుల్లో మరి ఒక ఉత్కంఠత ఏర్పడిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి సోనియా గాంధీ గారు ప్రత్యక్ష ఎన్నికలకు బై బై అంటారా లేకపోతే దగ్గరగా ఉంటారా అన్నది కూడా మనం వేచి చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.